నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేవూరు గ్రామానికి చెందిన భట్టు నాగరాజు సన్ ఆఫ్ గంగారాం అబుదాబిలో తప్పిపోయారు. చేవూరు గ్రామానికి చెందిన భట్టు నాగరాజ్ గత నెల 5వ తేదీన అబుదాబికి వెళ్లడం జరిగింది. చివరిసారిగా 13వ తేదీన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత రోజు నాగార్జున రూమ్లోని ఉన్న వ్యక్తులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నాగార్జున కనపడడం లేదని తెలియజేయడం జరిగింది. దీనిపై కుటుంబ సభ్యులు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బాధితుని భార్య తండ్రి మాట్లాడుతూ నాగార్జున క్షేమంగా తిరిగి వచ్చేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. చెల్లెనా చిన్న చెల్లె. నమస్కారం. మాది చీపూరు గ్రామము నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం. నేను ప్రభుత్వంకు తెలిపేది ఏమనగా, మా కుమారుడు భట్టు నాగార్జున్ 5వ నెల 13వ తారీఖు బయలుదేరినాడు దుబాయ్. ఎందుకంటే బతకడానికి మేము బీదవాళ్ళం. ఏజెంట్ గారు జగిత్యాల నుంచి తోలేసినాడు. తర్వాత 4 రోజులు పనిచేసిండు దుబాయ్ కంపెనీలో, దుబాయ్ అబుదాబి కంపెనీలో పనిచేసిండు. 4 రోజులు పనిచేసిన తర్వాత నాకు అల్కట్ పని చెప్పి బిల్డింగ్ సెక్షన్లో తోలేసిండు అని చెప్పిండు. ఫోన్ చేసి భార్యకు చేసింది, నాకు కూడా చెప్పింది మా కోడలు. మేము ప్రభుత్వంకు కోరేది ఒకటే, మా పిల్లగాడు తప్పిపోయిందని అబుదాబి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మాకు మా పిల్లగాడిని అప్పచెప్పగలరని మా ప్రభుత్వంని, ఇండియా ప్రభుత్వంని మరియు అరబీ ప్రభుత్వంని కోరుచున్నాం. ఎందుకంటే చాలా బీద వాళ్ళం, 2 బిడ్డలు ఉన్నారు. వాడికి మేము ఆర్థికంగా లేవు, కూలి చేసుకొని బతికేటోళ్ళం. ఎందుకంటే చాలా బాగా అనిపిస్తున్నది. దయచేసి ప్రభుత్వం చాలా పట్టించుకునేలా. మేము కూడా ఇక్కడ పోలీసు కంప్లైంట్ చేసినాము, మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చాలా మాకు ఇది చేసి ఏజెంట్ తెప్పిస్తాను కూడా తోలేసిండు. ఒక జవాన్ ఇచ్చి తోలేస్తే ఏజెంట్ కూడా మాకు ఏం చేస్తున్నాడు, అంటున్నాడు, అస్తలేడు. అందుకొరకే మన పోలీస్ ఆఫీసర్ కూడా ఎందుకంటే ఆగుండ్రి అని చెప్పి వాడి మీద కేసు వేద్దాము అని మాకు ధైర్యంగా చెప్పుతున్నాడు. కానీ మాకు ధైర్యం వస్తలేదు. దయచేసి ప్రభుత్వం గారు ఈ విషయంలో పట్టించుకొని బీదవాళ్లకు తప్పిపోయిన పిల్లలని కానీ ఎవరిని కానీ అప్పచెప్పగలరని మేము కోరుచున్నాము. మేము కూడా మా గ్రామస్తులు దుబాయ్లో పనిచేసేవారు ఉన్నారు, అక్కడ కూడా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంపెనీ పోయి తెలుసుకున్నారు. మేము ఏం చేయాలయ్యా, పారిపోయిండని వాళ్ళు అంటున్నారు. దీని గురించి చాలా ఇండియా ఎంబసీ కానీ ప్రభుత్వం వారు కానీ మాకు చాలా ఇది చేసి సేవ అందించి మా పిల్లగారిని పంపించగలరని మేము కోరుచున్నాము. నమస్కారం సార్. మాది చేపూరు గ్రామం, జిల్లా నిజామాబాద్, ఆర్మూర్ మండలం. మా ఆయన మే పైన దుబాయ్ వెళ్ళిండు సార్. అక్కడ 4-5 రోజులు పనికి వెళ్ళిండు. తర్వాత 13 days దాకా ఫోన్ చేసిండు. తర్వాత ఆచూకి మాకేం తెలియలేదు. అక్కడ రూమ్ వాళ్ళని అడిగితే పనికి వెళ్ళిండని చెప్పిండు, అక్కడ నుంచి తప్పిపోయిండని చెప్పారు మాకు. పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం సార్. అయినా మాకు ఇంకా ఏం రెస్పాన్సిబిలిటీ కాలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సార్. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మాకు ఇప్పుడు ఆయననే పెద్ద దిక్కు. మాకు బీడీలు చేసుకుంటాం ఉంటాం. అక్కడ ఏం పని లేక అక్కడికి వెళ్ళిండు. ప్రభుత్వం చొరవ తీసుకొని చేపట్టాలని కోరుకున్నాం. అంటే ఒక్కసారి ఆ ఫోటో పట్టించుకొని మాకు
మా